ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ముందు మిడిల్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి. మనం 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. డాట్స్ని ఊడిపోతున్నాయి క్లాత్ అనుకున్నట్లయితే కుట్లు అనేవి 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా డాట్స్ని వేసుకోవాలి. మనకి వేరే కలర్ ఉన్నట్లయితే షేప్ పట్టిని పైన ఈక్వల్గా వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. షేప్ పట్టి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని మనం 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ని మనం కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ జాయింట్ చేసినప్పుడు మనం 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఖర్చు ఎక్కువనే ఉంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేయలేదు. ఇప్పుడు ఒకసారి 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి కరెక్ట్గా. మనకి బాగా ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. డాట్ దగ్గర లేదా షేప్ దగ్గర అయినా సరిపోతుందో లేదో చూసుకొని షేప్ దగ్గర అయినా వేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనకు కొంచెం పావించి ఎక్స్ట్రా ఉంది అనుకున్నట్లయితే మనం పైన మెడపట్టి వేస్తే సరిపోతుంది. కాబట్టి క్రాస్గా కట్ చేసిన ముక్కలు మనం క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఇది మనకు సరిపోతుంది అనుకున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి మనం కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఉక్సులు పట్టికి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పట్టి అంతా కూడా మధ్యలో వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి, ఒక హాఫ్ వరకు. మిగతా క్లాత్ అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా కింద నుంచి ఈక్వల్గా చూసుకోండి. ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు మనకి పైన ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే పైన చిన్నగా కట్ చేసుకోండి మెడపట్టి దగ్గర. ఇప్పుడు క్రాస్గా కట్ చేసిన ముక్కలు మనం ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది మెడపట్టి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ చేసుకొని కొంచెం దాటిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం చేతి కుట్లు వేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకొని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు మన చేతి కుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మనకి నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకొని మనం ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్కి కూడా షోల్డర్స్ 2 జాయింట్ చేసుకోవాలి.
ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, అంటే స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ముందు 2 సైడ్స్ కూడా మనం అదేవిధంగా రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనం ఈక్వల్గా పైకి పెట్టుకున్న క్లాత్ని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకు కుట్లు ఊడిపోకుండా జాయింట్ అనేది తెలియదు, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ముందు మనం ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోండి. మనం కటింగ్ దగ్గర నుంచి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే డైరెక్ట్ మిషన్తో వేసేస్తున్నాను. ముందు మాత్రం మిషన్ లైన్ స్టిచ్ చేసుకోండి, ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని. నెక్స్ట్ మనకి ఇది లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు ఈ ఫోల్డింగ్ వరకు కూడా. అప్పుడు మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లాంగ్ స్టిచ్ అనేది విప్పేసుకోవచ్చు. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మీకు బార్డర్ ఇంట్రెస్ట్ ఉంటే బార్డర్ వేసుకోండి హ్యాండ్స్కి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేదిగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి కటింగ్ అనేది వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫోల్డింగ్స్ రాకుండా హ్యాండ్స్ దగ్గర నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ ఇవన్నీ కూడా మనకి సరిగ్గా స్టిచ్చింగ్ అనేది కూడా మనకి కరెక్ట్ పాయింట్లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు మనం హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకొని మనం ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెండో హ్యాండ్ కూడా మనం సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకొని అక్కడి నుంచి మనం ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి స్లోగా. మన కటింగ్ ఎంతైతే ముఖ్యమో స్టిచ్చింగ్ కూడా అంతే ముఖ్యంగా మనం కరెక్ట్గా కటింగ్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ చూసుకోండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కూడా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మీకు లెహెంగాస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ గాగరా చోలీస్ అవన్నీ కూడా ఉన్నాయి కోట్ మోడల్. ఒకసారి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండి. నెట్ బ్లౌజెస్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ. ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ అనేది మనం కటింగ్లోనే మార్కింగ్ చేసాం కాబట్టి
చూసుకొని అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఒకసారి చూసుకొని మీరు ఓల్డ్ బ్లౌజ్తో మనకు మార్కింగ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు ఈక్వల్గా పెట్టుకున్న క్లాత్ని మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ వచ్చినట్లయితే మాత్రం చంక భాగంలో కొంచెం వెడల్పు వేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. లేదా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే 4th డాట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ పార్ట్ వస్తే మనకి చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకొని సరిపోతుంది. ఈ విధంగా మనం 3 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ చెక్ చేసుకోండి. ముందు మనం కట్ చేసేటప్పుడు మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఆ మార్కింగ్ పైనుంచి మార్కింగ్ చేస్తున్నాను. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉంటే బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా కింద వరకు ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని. ఈ విధంగా పాదం వెడల్పు 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేది కూడా ఇప్పుడు పాదం వెడల్పులో మనం ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి, మనకి నీట్గా ఉంటుంది. సైడ్ ఓవర్లాక్ చేసుకోవచ్చు నార్మల్ మిషన్తో అయినా సరే. మనకు ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో లూజ్ చెక్ చేసుకోండి మనకు సరిపోతుందో లేదో. ఎందుకంటే ఓల్డ్ బ్లౌజ్ మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే మనకి కాటన్ క్లాత్ అయినట్లయితే మనకి కొంచెం వాష్ చేసినట్లయితే లాగుతుంది క్లాత్ అనేది. కాబట్టి ఒక కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది వాటర్లో పెట్టినట్లయితే. బాగా ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.